సింహాచలం చందనోత్సవంలోని పాల్గొని స్వామివారి నిజ స్వరూప దర్శనం కోసం వెళ్లిన భక్తులు 7 గోడకూలి దుర్మరణం చెందడం దురదృష్టకరమని మాజీ మంత్రి వెల్లంపల్లి అన్నారు. సింహాచలం దుర్ఘటనకు ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధిలో గాని హిందువులు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి సౌకర్యాలు కల్పించడంలో గాని పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహిస్తుంది. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే మనం 2014 నుంచి 19 వరకు కనుక చూసుకుంటే ఆ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా కృష్ణ పుష్కరాలని చెప్పని విజయవాడ నగరంలో ఎన్ని దేవాలయాలు కూల్చేశారు. ఆ దేవతామూర్తులని మున్సిపల్ కార్పొరేషన్ వ్యాలల్లో తరలించడం మనం చూసాం. మున్సిపల్ చెత్త బండుల్లో దేవుడి విగ్రహాలు తీసుకెళ్లిన పరిస్థితి 2014 నుంచి 19 టైంలో చూసాం. అలాగే గోదావరి పుష్కరాల్లో దాదాపుగా సుమారుగా 29 మంది పబ్లిసిటీ పిచ్చి కోసం 29 మంది చనిపోయడం చూశాం. ఇలా దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం వచ్చిందంటే హిందూ భక్తులందరికీ కూడా చనిపోవడం అనేది ఒక ఆనవాయితీగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా ఈరోజు సింహాచలంలో 7 చనిపోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏర్పాట్లు సింహాచలం దేవాలయంలో ఎందుకు ఏర్పాట్లు చేయలేదు? ఏదో చంద్రోత్సవానికి చంద్రబాబు గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, వీఐపీలు వస్తారని చెప్పని అడావుడిగా నాసు రకంతో ఒక గోడ నిర్మించారంట. అది 4 రోజుల్లో గోడ నిర్మించారంట. దానివల్ల ఈరోజు భక్తులు చనిపోవాల్సిన పరిస్థితి. అంటే లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు కనీసం నిర్మాణాలు చేపట్టే దాంట్లో క్వాలిటీ కానీ టైం కానీ చూసుకోవాల్సిన పని లేదా అంటున్నా. వీళ్ళు చందనోత్సవం మీటింగుల్లో చేసేది ఏంటంటే రివ్యూ మీటింగ్ ఒకసారి జరిగింది. ఆ మీటింగ్లో ఎమ్మెల్యేలు నాకు టికెట్లన్నీ, మీకు టికెట్లన్నీ, మాకు పాసులన్నీ, మాకు గౌరవం లేదని చెప్పని సాక్షాత్తు అక్కడ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడారు. ఆల్రెడీ వాళ్ళు టికెట్లు పాసుల కోసం మాట్లాడారు తప్ప భక్తుల సౌకర్యాల్లో కానీ భక్తుల అక్కడ అవసరానికి కావాల్సిన పనుల్లో కానీ ఎక్కడా కూడా చొరవ చూసిన పరిస్థితి లేదు. హోమ్ మినిస్టర్ అదే జిల్లాలో ఉంటారు. అదేవిధంగా మన ఎవరో రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారంట అక్కడ. మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు వెళ్ళారో వెళ్ళలేదో తెలియదు. కనీసం అక్కడ మహిళలు చెప్తున్నారు, ఈరోజు టీవీలో చూస్తుంటే మనకు అర్థమవుతుంది, కనీసం బాత్రూమ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం అనేది అక్కడున్న భక్తుల నుంచి వచ్చిన ఆవేదన. ఇందులో ఏదో అపచారం జరిగిందని మాత్రం మాకు అర్థమవుతుంది. డెఫినెట్ గా ఈ కూటమి ప్రభుత్వం దేవాలయాల దాంట్లో గాని హిందూ దేవుళ్లలో గాని హిందూ సింహాచలం చందనోత్సవంలో జరిగిన విషాదకర ఘటనలో అంతా ఉలిక్కిపడ్డారు. అయితే మిగిలిన భక్తుల దర్శనానికి ఆటంకం కలగకుండా మంత్రులు, విశాఖ కలెక్టర్, ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నట్లు పలువురు భక్తులు తెలిపారు. 100కి 1000% అది జరుగుతుంది. అది ఈ రోజనే కాదు, ఎప్పుడు మనం ఏ రోజు దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా దేవుడు అనుగ్రహంతో రావచ్చు అని అనుకుంటున్నాను. బాగుందండి. మేము 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని వచ్చాము. మాకు తెలిసింది ఏంటంటే 300 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయలు కలిపేసి పంపించారని చెప్పారు. కొద్దిసేపు కొంచెం ఇబ్బంది పడ్డాము. అది కనుక కరెక్ట్ చేస్తే కనుక ఇప్పుడైనా సరే కరెక్ట్ చేస్తే కనుక బాగుంటుంది. మేము అనుకున్న దానికంటే కూడా తక్కువ టైంలోనే మాకు దర్శనం అయిపోయింది. సో సౌకర్యాలు, వాటర్ బాటిల్స్ అన్ని పెట్టారండి, అవన్నీ బాగున్నాయి. ప్రతి చోట కూడా వాటర్ బాటిల్స్ అవైలబిలిటీ ఉంది. పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళంతా కూడా బాగానే ఉన్నారు. ఒక్క మందిరం లోపల మాత్రం 100 to 120 feet డిస్టెన్స్ లో మాత్రం కొంచెం తోపుడు అది జరిగింది. అక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ లేరండి లోపల వైపు. అదర్ దాన్ దట్ పోలీస్ అది అంతా కూడా చాలా బాగుంది. ఓవరాల్ అంతా బాగుందండి. అన్ని అరేంజ్మెంట్స్ బాగానే చేశారు. వాలంటీర్స్, పోలీసులు అందరూ కూడా చాలా మంది ఉన్నారు. అడుగడుగున్నా కూడా వాళ్ళు హెల్ప్ చేశారు. ఏదైనా అవసరం అడిగినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా వెంటనే చెప్పారండి. అంతా బాగుంది. కొంచెం అంటే ఇంత రెస్ట్ లో కొంచెం చాలా తక్కువనే అనుకుంటున్నాను. దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయిందండి. మేము అంత తొందరగా అయిపోతుంది అనుకోలేదు, చాలా తొందరగా అయిపోయింది. మేము 1000 రూపాయలు ఇక్కడ తీసుకున్నామండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మేము ఇంతకుముందు చిన్నప్పుడు 4-5 సార్లు వచ్చామండి. ఈ మధ్యకాలంలో రాలేదు. సో ఈసారి ఎలాగైనా దర్శనం చేసుకోవాలి, చందనోత్సవం టైంలో రావాలి అనుకున్నాము, వచ్చామండి. కుటుంబంతో వచ్చామండి హైదరాబాద్ నుంచి. చాలా బాగా జరిగింది, చాలా సంతోషం అండి. దర్శనం అది ఎలా జరిగింది? చాలా ఫ్రీగా, సౌకర్యాలు అన్ని చాలా బాగున్నాయి.
మేము వచ్చి 5 అవుతుంది, ఎన్ని గంటల్లో దర్శనం అయింది? 8 అవుతుంది అయిపోయింది. మీరు ఫ్రీ దర్శనం, ఉచిత దర్శనం? ఫ్రీ దర్శనం. సదుపాయాలు అన్ని చాలా బాగున్నాయి. పట్ల బాగా చేయాలి. ఆ లైన్ లో వెళ్తున్న ఆ గోడ పడిపోయి ఆ విక్టిమ్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడిపోవడం జరిగింది. మనం గోడ పడిపోయిన వెంటనే పెద్దగా అరుపులు అరవడం వల్ల మన ఆల్రెడీ 2 టీంలు ఇక్కడ డిప్లాయ్మెంట్ ఉన్నాయి. SDRF 16th బెటాలియన్ విశాఖపట్నం వాళ్ళు 2 టీంలు ఇక్కడ డిప్లాయ్ అంటే ఆల్రెడీ ఒక టీం ఏ షిఫ్ట్, ఒక టీం బి షిఫ్ట్ గా ఉన్నతాధికారులు మనకి నిర్ణయించడం జరిగింది. ఒక టీం ఆల్రెడీ మన ఆన్ డ్యూటీలో ఉంది. ఎప్పుడైతే గోడ పడిపోగానే శబ్దం వచ్చి పబ్లిక్ అంతా కొంచెం అరుపులు వినబడుతున్నాయి, ఇమీడియట్లీ మన టీం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే పడిపోయినటువంటి ఆ గోడనంతా శిథిలానంతా కూడా 2 గంటల పాటు శ్రమించి చివరి వరకు కూడా 7 మందిని బాధితుల్ని క్షతగాత్రులను బయటకు తీయడం జరిగిందండి. అందులో 7 మందిలో 3 ఆడవాళ్ళు ఉన్నారండి, మిగిలిన 4 మగవాళ్ళు ఉన్నారండి. ఇంకెవరైనా క్షతగాత్రులు ఉండే అవకాశం లేదండి. 5:30 వరకు కూడా లాస్ట్ క్షతగాత్రులను బయటకు తీయడం జరిగింది. మిగిలిన ఇంకెవరైనా ఉన్నారనే ఉద్దేశంతో ఇప్పుడు వరకు కూడా 7 గంటల వరకు కూడా 1 గంటన్నర పాటు ఉన్నటువంటి శిథిలాలంతా కూడా తొలగించి క్షుణ్ణంగా పరిశీలించి అవన్నీ తొలగించిన తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకున్నాము. మిగిలిన ఎవరు కూడా కింద ఎవరు కూడా క్షతగాత్రులు మరి లేరు. అదండి. సింహాచలం ఘటన ఎంతో బాధాకరమని, దేవుడి పేరుతో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే వీరి పాపాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేవుడి పేరుతో అక్రమాలు, అన్యాయాలు చేస్తున్నారని, చంద్రబాబు ఎప్పుడు అడుగు పెట్టినా ఇలాంటి ఘటనలు జరుగుతాయని లక్ష్మీ పార్వతి అన్నారు. నమ్మకం లేదని, అట్లాంటి వాడు కనుకనే దేవుణ్ణి ఇన్ని రకాలుగా అతను భ్రష్టు పట్టిస్తా ఉన్నా అంటే ఈ హిందూ ధర్మవాదులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేను హిందూ ధర్మమే అంటాను, మతం అనే వాడను నేను. ధర్మం అనేది సమకాలీనమైనటువంటిది, సార్వకాలీనమైనటువంటిది, అందరికీ వర్తించేటువంటిది. అందువల్లనే ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఈరోజు బీజేపీ కొంతమందిని ఉపయోగిస్తూ ఉంది. అది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దేవుడి పేరుతో జరుగుతున్నటువంటి ఇవి చూస్తూ ఉంటే అసలు ప్రత్యక్షంగా ప్రకృతి ఎంత ప్రకోపం చేస్తూ ఉందో కనిపిస్తూనే ఉంది కదా మనకి. ఈ అడుగు పెట్టారు ఆ రోజు కూడా అంతే. అతను 2014లో వచ్చినప్పుడు 40 గుళ్ళకు అసలు ఏమాత్రం కూడా నిర్భీతిగా, అంటే దేవుడు అంటే భక్తి, భయము, ఇలా అతనికి ఏమీ లేవు కనుకనే అంత నిర్భీతిగా 40 గుళ్ళు కూలగొట్టేశారు. అయినా కూడా బీజేపీ అతను చాలా గొప్ప నాయకుడు అనుకుంటూ అతనితో స్నేహం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత జగన్ గారి హయాం వచ్చిన తర్వాత జగన్ గారిని పాపం ఆయన అందరినీ సమానంగా ఆదరిస్తూ ఉంటే మతాలకి, కులాలకి, అన్నిటికీ అతీతమైనటువంటి పరిపాలన, ఇదే సుపరిపాలన అని ఆయన నిజంగానే ప్రాక్టికల్గా కూడా రాష్ట్రంలో మతాలకి, కులాలకి, ఆకలి రాజకీయాలకు కూడా అతీతంగా ఒక గొప్ప పరిపాలన అందిస్తూ ఉంటే ఆయనకు ఒక క్రిస్టియన్ మతం అనే ముద్ర వేసి అది హిందువుల్లో ద్వేషం రెచ్చగొట్టడం కోసం మరి తన మనుషుల చేత అక్కడక్కడ దేవాలయాల విగ్రహాలు పగలగొట్టించటం, రామతీర్థం మొదలుకొని అన్నీ చూసాం. ఆఖరి కొండ మీద ఉన్నదాన్ని కూడా సిలువ అని చెప్పి చిత్రీకరించడం, వాళ్ళ టైంలో బస్సుల మీద ఉండేటువంటి క్రీస్తు సభలు పాంప్లెట్స్ వాటిని చూపించి ఇదిగో చూసారా బస్సులను కూడా వాడుకుంటున్నారు, అదంతా చంద్రబాబు టైంలో జరిగింది. అవి కూడా ఇట్లా ఈ ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయటానికి ఇతను చేసిన ప్రయత్నం మామూలుగా లేదు. అతి దారుణంగా జగన్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయటానికి ఎన్నో కుటిల యత్నాలు. ఇతనికి దేవుడి మీద భక్తి, మతం మీద ఒక నమ్మకము, విశ్వాసము ఉంటే ఇన్ని పాప పనులు చేస్తారండి. ఇన్ని రకాలుగా అన్నిటినీ మించి మహాఘోరం, మహాపాపం ఏంటంటే తిరుపతి లడ్డు. అంత ప్రపంచ దేశాలందరూ కూడా కళ్ళకద్దుకొని పవిత్రంగా భావించేటువంటి ఆ లడ్డును కూడా ఈ విధంగా దాంట్కి సింహాచలం ఆలయంలో ఏటా ఆనవాయితీగా జరిగే చందనోత్సవాన్ని నిర్వహించడంలోని కూటమి ప్రకృతి ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ విమర్శించారు. కూటమి పార్టీలు హిందువులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఘటన 7 భక్తుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి విషయాన్ని దేశం అంతా కూడా చూసింది. కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా చేతకానితనం, ఇంతమంది భక్తులు వస్తారని చెప్పి తెలిసి చేయాల్సినటువంటి ఏర్పాట్లలో కూడా, అంటే చందనోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఏ రోజు వస్తుంది అనేటువంటిది డిపార్ట్మెంట్కి తెలుస్తుంది.
ఏ రోజుకి ఏర్పాట్లు అనేటువంటి పూర్తి చేయాలనేటువంటిది అది ప్రభుత్వం తాలూకా బాధ్యత. కేవలం 3 రోజుల 4 రోజుల క్రితం గోడ కట్టి దానికి కనీసం క్యూరింగ్ చేయకుండా గోడ కట్టాల్సినటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా దానికి సంబంధించిన టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఏవి ఫాలో అవ్వకుండా కేవలం గోడ కట్టేయాలన్నటువంటి ఉద్దేశంతో గోడ కట్టేసి క్యూరింగ్ కూడా చేయకుండా ఈరోజు నిన్న రాత్రి సహజంగా మీ అందరికీ తెలుసు ఆనవాయితీ ప్రకారం మరి ఆ దేవుడి కృప ఏంటో తెలియదు కానీ చందనోత్సవం అంటే వర్షం అనేటువంటిది ప్రతి చందనోత్సవానికి ఆ దేవుడి లేలో ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజున వర్షం పడుతుంటుంది ఈ ప్రాంతంలో అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు. సరే గాలి వచ్చింది వాన వచ్చింది ఇవన్నీ ప్రభుత్వానికి సాకుల్లా కనబడచ్చు కానీ మీరు చేసినటువంటి ప్రక్రియలో ఆ గోడకి భక్తులకు సంబంధించినటువంటి ఈ టెంట్లు వేయడానికి ట్రస్సులు వేయడానికి ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ క్యూరింగ్ అవునటువంటి గోడకు తీసుకొని వచ్చి ట్రస్సులన్నీ కూడా తగిలించి దానికి మేకులు కొట్టి పూర్తిగా ఆ గోడను సపోర్ట్ కింద తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఒక పక్క గాలి ఒక పక్క ఇప్పుడే పైలా ప్రవీణ్ అని చెప్పి ఇందులో గాయపడినటువంటి యువకుడిని విమ్స్ హాస్పిటల్లో తనని పరామర్శించి రావడం జరిగింది. ప్రత్యక్ష సాక్షి ఆ అబ్బాయిని అడిగాం ఏం జరిగింది ఎలా జరిగింది ఏంటి అని అంటే క్లియర్ చెప్పాడు. సార్ పెద్ద గాలి వేసింది గోడ ఫ్లెక్స్ ఊగినట్టు ఊగింది సార్, అది ఆ చీకట్లో మాకు లైటింగ్ కూడా లేదు ఆ టైంలో, అది గోడో లేకపోతే ఫ్లెక్సో ఏంటో తెలియలేదు, కళ్ళు మూసి తెసి లోపు మొత్తం గోడంతా కూలిపోయింది, కిందన ఉండిపోయారు. నాకు ఏమో ఆ కుర్రోడికేమో ఐరన్ ట్రస్ ఏదైతే ఉంటుందో అది వచ్చి కాలు మీద పడిపోయి ఆ యాంకిల్ బ్రోన్ అనేటువంటిది ఫ్రాక్చర్ అయ్యింది. అంటే క్యూరింగ్ అవునటువంటి గోడకు తీసుకుని వచ్చి ఆ గోడ ఇది కూడా మీరు చూస్తే ఇది కాంక్రీట్తో సహజంగా మీరు చూడండి, మీరు ఎక్కడన్నా ఆ కొండ చర్యలు ఉన్నటువంటి ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టినప్పుడు కాంక్రీట్ వాల్స్ కడతారు. మీరు చూడండి హనుమంతవాక్ జంక్షన్లో కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో కానీ కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కడున్నా సరే కట్టాల్సినటువంటిది కాంక్రీట్ వాల్. ఇలాంటి ఫ్లై యాష్ బ్రిక్స్ తీసుకొని వచ్చి తిరుపతిలో తొక్కిసలాట ఘటన మరవక ముందే సింహాచలంలో గోడకూలి భక్తులు మృతి చెందడం చాలా బాధాకరం. సింహాచలం దేవస్థాన చరిత్రలో ఇలాంటి దుర్ఘటన ఇప్పటి వరకు జరగలేదు అని వరదు కళ్యాణి అన్నారు. దురదృష్టకరం అండి, ఎంతమంది చనిపోవడం అసలు ఈ సింహాచలం దేవస్థానం చరిత్రలోనే ఎప్పుడు ఇలా జరగలేదు. చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. కుటుంబాలకు మనోస్థైర్యం ప్రసాదించాలని స్వామిని కోరుతున్నాను. మనందరికీ తెలుసు సింహాచలం దేవస్థానం తాలూకు చందనోత్సవం అంటే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తారు. ఎప్పుడు ఆ రోజు వస్తుందా స్వామిని నిజరూప దర్శనం చేసుకుందామని ఎదురు చూస్తారు. అలాంటిది పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి క్యూ లైన్లో నిల్చొని స్వామిని దర్శించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఇలా గోడ కూలిపోయి 7 మంది చనిపోవడం అంటే నిజంగా చాలా బాధాకరం. ఇందులో మాత్రం మా క్లియర్గా నాణ్యతా లోపం, ఈ గోడలో మాత్రం నాణ్యతా లోపం కనిపిస్తుంది. ఈ చందనోత్సవం కోసమనే ఆ గోడ కన్స్ట్రక్ట్ చేశారని తెలుస్తూ ఉంది. అది పట్టుకుంటేనా పడిపోయేంత లూజ్గా ఉంది ఆ గోడ. అంత నాణ్యత తక్కువతో ఆ గోడని ఎవరు కట్టారా ఏంటా ఇంత నిర్లక్ష్యం ఉంది అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎంత నాణ్యత లోపంతో గోడ కట్టిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ క్యూ లైన్ కూడా ఆ కొత్త గోడ పక్క నుంచి ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. కనీసం ఇక్కడ లైటింగ్ లేదు, అలాగే సీసీ కెమెరాస్ కూడా లేని పరిస్థితి అనేసి ఇక్కడ అందరూ కూడా చెప్పారు ఆ టైంకి. సో ప్రభుత్వం మరింత జాగ్రత్త వహిస్తే బాగుండేదని మేము భావిస్తూ ఉన్నాము. అలాగే చనిపోయిన వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాలి. గాయపడిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సరైన వైద్యం అందేట్టుగా ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉంది. తక్షణమే బాధ్యుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే సింహాచలంలో ప్రమాదం జరిగిందని సిపిఎం కార్పొరేటర్ గంగారావు అన్నారు. మంత్రుల కమిటీ నెల రోజుల నుంచి ఏం పర్యవేక్షణ చేశారని ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ ప్రచారాలు చేయడం తప్ప పాటించడం లేదని వ్యాఖ్యానించారు. అనేక మంది క్షతగాత్రులై ఆసుపత్రుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇది తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటి ఘటన.
ఈ చర్యకి బాధ్యులు ఎవరనేటువంటిది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకున్నట్లయితే, తగిన కట్టుదట్టమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఈ దుర్ఘటన జరిగుండేది కాదు. ఈ 7 ప్రాణాలు కోల్పోయే వాళ్ళం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, చందనోత్సవానికి కొన్ని లక్షల మంది భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తారనేటువంటిది. కానీ దానికి అనుగుణంగా ఎందుకు భద్రతా చర్యలు చేపట్టలేదు? భక్తులు ప్రాణాలు కాపాడటానికి, వాళ్ళకి సౌకర్యాలు కల్పించడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదనేటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం తీవ్రంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు గోడ కూలిపోయింది, అదే కొండ కాదే, క్యూ లైన్. భక్తులు దర్శనానికి వెళ్లేటటువంటి క్యూ లైన్ ఎలా కూలిందని నేను అడుగుతూ ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టినటువంటి క్యూ లైన్ ఆ గోడ. వర్షం వచ్చిందంటున్నారు, వర్షం వచ్చింది, ఇది ఒక సాకు. విశాఖపట్నంలో ఎక్కడైనా ఒక చిన్న గోడ కూలిందా ఈ వర్షానికి నేను అడుగుతూ ఉన్నాను. సింహాచలంలోనే ఆ దేవస్థానం క్యూ లైన్ ఎందుకు కూలింది? విచారణ జరపండి. ఈ విచారణకు బాధ్యులుగా ఇప్పుడు ఎవరో ఒకరిని, ఒక అధికారిని బకరా చేసేసి వాడిని బాధ్యుని చేస్తున్నారు. ఇది తప్పు. మరి దేవాదాయ మంత్రి ఏమైంది? వారి మంత్రి ఏం చేశారు? అలాగే మంత్రులు కమిటీ చేశారు, వాళ్ళు ఎక్కడ సమీక్షలు చేశారు? అలాగే ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి ఎంపీ, పార్లమెంట్ ఎంపీ భరత్ గారు ఎక్కడున్నారు? ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు నియోజకవర్గంలో ఉంది, వారు ఎక్కడున్నారు? మరి వీళ్ళందరూ కూడా సూపర్విజన్ చేయాల్సినటువంటి బాధ్యత లేదా? వచ్చినటువంటి భక్తులకి ప్రాణాలను కాపాడేటటువంటి చర్యలు దగ్గరుండి పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం లేదా? వాళ్ళందరూ ఎందుకు లేరని నేను అడుగుతూ ఉన్నాను. అక్కడ లక్షల మంది వచ్చినప్పుడు ఆ కమిటీ ఏమైపోయింది? కలెక్టర్ ఆఫీసులో కూర్చొని 4 రోజుల క్రితం సమీక్ష చేసుకుని వెళ్ళిపోతారా? అన్ని పర్యటన చేయరా? ఎందుకు జరిగింది అనేటువంటిది మేము అడుగుతూ ఉన్నాను. అందువల్ల ఈ బాధ్యత నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం అంది. మొన్నే చనిపోయారు తిరుమలలో. దాని యొక్క పర్యవసనాల్ని గమనంలో తీసుకొని ఇక్కడ ఆ చర్యలను చేపట్టినట్లయితే ఈ 7 చనిపోయేటటువంటి వాళ్ళు కాదు. కానీ అటువంటి చర్యలు కూడా ఏమాత్రం చేయట్లేదు. లెగిస్తే ఇప్పుడేమో దేవాలయాల్ని, హిందూ మతాన్ని, భక్తుల యొక్క మనోభావాలు. చందనోత్సవం ఏర్పాట్లను ఈసారి కూడా పకడ్బందీగా నిర్వహించామని విశాఖ మేయర్ పేల శ్రీనివాస్ అన్నారు. అయితే అనుకోని విధంగా వర్షంతో గోడకూలి భక్తులు మృతి చెందారే తప్ప ఇందులో ప్రభుత్వ వైఫల్యం లేదన్నారు. ఎప్పుడు కంటే ఈసారి చాలా సిస్టమేటిక్గా అధికారులు, పోలీస్ కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ప్రతి అవర్ కూడా ఒక సిస్టమేటిక్ నడిపించినప్పుడు ఆ నైటు అనుకోలేని వర్షాలు పడడం, దానివల్ల ఆ గోడ దగ్గర నుంచి 300 లైన్ రన్ చేయడం జరిగింది. అది ఉన్నది ఒక 10 ఫీటే ఉన్న ప్లేస్ కూడా ఆ గోడ కూడా ఆ కుటుంబాలకి గురిగైతే బాధాకరం. అటువంటి ఎప్పుడు కూడా దేవస్థానంలో ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఆ జరిగిన కుటుంబాలకి ఎప్పుడు అండగా మా సీఎం గారు కూడా ఉంటారు. ఇప్పటికే ఇక్కడ డెడ్ బాడీలు ఉన్నప్పటికీ ఉన్న పేషెంట్లు ట్రీట్మెంట్ కూడా ఇమీడియట్గా తీసుకొని అక్కడ చికిత్స చేస్తున్నారు. ఆ గోడ పడిన దగ్గర కూడా ఇమీడియట్లీ 25 నిమిషాల్లో బాడీ తీసే బాధ్యత అధికారులు కూడా తీసుకున్నారు. ఏదైతే దర్శనానికి కానీ, మెయిన్ రోడ్ నుంచి కానీ, మెయిన్ దర్శనానికి కానీ వెళ్ళిన దగ్గర ఎక్కడా ప్రాబ్లం రాలేదు. ఇది ఇంకా సైడ్ నుంచి ఇది రోడ్డుపై ఎదిపెట్టాక అనుకోలేని టైం వచ్చాక ఈవేళ వర్షం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కుటుంబాలు బాగా చేర్చలేం. ఆ కుటుంబాలు కూడా ఏదైతే ఇప్పుడు సింహాచలం నుంచి మన ఆరులో సింహాచలం దగ్గర ఉన్న ఒక వ్యక్తిని జరిగింది. ఇంకొక అంబాజీపేటలో 2 ఇప్పుడు వచ్చింది. దాని మీద టోటల్గా అధికార యంత్రాంగం అంతా కూడా ఆ అడ్రస్లు కూడా కొనుక్కొని 1 అవర్లో ఆ కుటుంబాలు కూడా చేర్చే బాధ్యత తీసుకుంటున్నాం.
ఏదైనప్పటికీ ఇటువంటి పరిస్థితి ఎవరికీ జరగకూడదు, జరిగింది. దీన్ని పట్టింది కూడా ప్రభుత్వం కూడా ప్రతి 10 నిమిషాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మానిటరింగ్ చేసుకొని అధికారులతో ఇటువంటివి జరగకూడదని కూడా ముందు చర్య తీసుకున్నాం. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా తీసుకొని కలెక్టర్ గారు కానీ పోలీస్ కమిషనర్ కానీ లైన్ల దగ్గర నిలబడి పంపించి బాధ్యత తీసుకున్నారు. ఈసారి ఎక్కడ ట్రాఫిక్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. గత గవర్నమెంట్లో స్వామీజీ చెప్పాడు ట్రాఫిక్లో అయితే, ఆ ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా ఇవాళ నడిపించే బాధ్యత తీసుకున్నారు. ఇది యాక్సిడెంట్లుగా జరిగిన ఇష్యూ అయినా కుటుంబాలకు అందరికీ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి పూర్తి అండదానాలు అందిస్తారు.